సాధారణంగా మిగతా ఇండస్ట్రీలతో పోల్చుకుంటే సినిమా రంగం ఎప్పటికప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కాబట్టి ఈ రంగానికి చెందిన ఏ విషయమైనా సరే ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా హీరోయిన్స్, నటీనటులు ఎదుర్కొనే కాస్టింగ్ కౌచ్ సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జూనియర్ ఆర్టిస్ట్ మొదలుకొని సీనియర్ స్టార్ హీరోయిన్స్ వరకు ఇలా ఎంతోమంది ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొన్నవారే. అయితే అందులో కొంతమంది ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి తమ ఇబ్బందులు చెప్పుకుంటూ ఉంటే, మరికొంతమంది అలా చెప్పుకుంటే అవకాశాలు రావేమో అనే భయపడి వెనక్కి తగ్గుతున్నారు. ఇంకొంతమంది వారు అడిగిన కమిట్మెంట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వారు కూడా లేకపోలేదు. అయితే ఇక్కడ ఒక నటి తనకు కూడా కాస్టింగ్ కౌచ్ సమస్య ఎదురైందని, కాకపోతే తాను స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చానని కూడా తెలిపింది. ఆమె ఎవరో కాదు, జబర్దస్త్ రోహిణి. ఒకప్పుడు పలు సీరియల్స్ చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ అమ్మడు జబర్దస్త్లోకి వచ్చి లేడీ కమేడియన్గా భారీ గుర్తింపును అందుకుంది. ఇక తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో లేడీ కమేడియన్గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ కమేడియన్స్కి చాలా కొరత ఏర్పడింది. ఇప్పుడు ఆ కొరతను కొంత భాగం తీర్చే ప్రయత్నం చేస్తోంది రోహిణి. సీరియల్స్, సినిమాలు ఇవే కాదు, బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలలో కూడా సందడి చేసింది. ఏకంగా 2 సార్లు బిగ్ బాస్లోకి అడుగుపెట్టిన ఈమె అక్కడ కూడా తన ఆట, మాట, తీరుతో అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బుతో ఇటీవలే కొత్త ఇల్లు కూడా కట్టుకుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె సినీ ఇండస్ట్రీలో జరిగే కాస్టింగ్ కౌచ్పై ఓపెన్ కామెంట్ చేసింది. ఇంటర్వ్యూలో భాగంగా రోహిణి మాట్లాడుతూ, కెరియర్ ఆరంభంలో నేను ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను. ఒక సీరియల్ ఆడిషన్ కోసం వెడితే నీకు అవకాశం ఇస్తే కమిట్మెంట్ ఇవ్వాలని ఒక ప్రొడ్యూసర్కి సంబంధించిన మేనేజర్ అడిగాడు. అప్పట్లో నాకు తెలియకపోవడంతో ఎంతైనా కష్టపడతానని చెప్పాను. కానీ అసలు విషయం తెలిసాక బాధేసింది. ఇక ఈ విషయాన్ని నాకు తెలిపిన ఒక అంకుల్కి చెబితే ఆ ప్రొడ్యూసర్ పైన ఆయన సీరియస్ అయ్యారు. అయితే ఆ ప్రొడ్యూసర్ మాత్రం నేను నిన్ను అడిగానా అంటూ పెద్ద గొంతేసుకొని అరిచాడు. అయినా సరే నేను ఏమాత్రం భయపడకుండా నాకు ఎదురైన చేదు అనుభవాన్ని తిప్పికొట్టాను అంటూ రోహిణి తెలిపింది. అంతేకాదు, మరోసారి ఇంకో ప్రొడ్యూసర్ దగ్గరికి సీరియల్స్లో అవకాశానికని వెడితే ప్రముఖ ఛానల్లో నీకు ఏ సీరియల్లో కావాలన్నా అవకాశం ఇస్తాను, కానీ నాకు కమిట్మెంట్ కావాలి అని అడిగారు. ఇక దాంతో చిర్రెత్తుకుపోయిన నేను ఆ నిర్మాతకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చేశాను అంటూ తెలిపింది. మొత్తానికైతే కమిట్మెంట్ అనే భూతాన్ని తరిమే రోజులు ఎప్పుడు వస్తాయో అని రోహిణి బాధపడుతూ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పి ఆశ్చర్యపరిచింది.